ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, నేను కొన్ని వీడియోస్ చూసి కొంగనకు వెళ్ళాను. ఎవరు చూసినా ఫ్రీ 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 అని అన్నారని చెప్పి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అని చెప్పి నేను కూడా అదే నమ్మి వెళ్ళాను. కానీ వీళ్ళు చెప్పినంత ఫ్రీ అక్కడ ఏదీ లేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ముందుగా మేము ట్రైన్ టికెట్స్ చూసుకున్నాము. కానీ ట్రైన్ టికెట్స్ అన్నీ చాలా ఫిల్ అయిపోయి ఉన్నాయి. అన్నీ వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయి. సో మేము బస్ బుక్ చేసుకుని వెళ్ళాము. నేను బస్ బుక్ చేసుకుని ప్రయాగరాజ్ 24 hours ట్రైన్. సో మేము ప్రయాగరాజ్లో మేము బుధవారం నైట్ హైదరాబాద్ నుంచి బస్ బుక్ చేసుకుని వెళ్ళాం. గురువారం 12:30కి మేము ప్రయాగరాజ్ చేరుకున్నాం. సో అక్కడ నుంచి మా జర్నీ నేను వీడియోస్ చేద్దామంటే నాకు కుదరలేదు. సో కుదిరితే నేను ఆ క్లిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అక్కడ నుంచి మేము భక్త సంఘం ఘాట్, ప్రయాగరాజ్ ఘాట్ పోవడానికి త్రివేణి సంగమం ఘాట్కి మాట్లాడుకుంటే వాళ్ళు పర్ హెడ్ 150 రూపీస్, 150 రూపాయలు ఛార్జ్ చేయాలనుకున్నారు. సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ మాకు ఒక 9 మంది పరిచయం అయ్యారు. సో వాళ్ళతో కోసం మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ జర్నీ కోసం గొప్ప హెడ్ 1500 అడుగుతున్నారు వాళ్ళు. చూసారా, ఇదేదో సామెత ఉంటుంది ఏంటంటే, కొడితే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పి. అట్లాగే అక్కడ మొత్తం డిమాండింగ్ అనమాట. ఎలా అంటే, ఓకే ఈ కుంభమేళా అనేది దీంతోనే మనం సెటిల్ అయిపోదాం దాంట్లో ఉన్నారంటే నాకు అర్థం కాలేదు. కానీ సో పర్ హెడ్ 1500. సో 9 మంది కంటే తెలిసిందే కదా, ఓవరాల్గా 15,000 అవుతుంది. సో మేము అది కూడా అవాయిడ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాము. కొంచెం వెళ్ళేవాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళేవాళ్ళు కొంచెం అదే తక్కువ ఉన్న టైంలో వెళ్ళండి. శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి టైం ప్లాన్ చేసుకోకుండా ముందే ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇక అకామిడేషన్ వచ్చేటానికి అక్కడ ఎక్కడ ఎటువంటి అకామిడేషన్ లేదండి. చూసారు కదా, రూమ్లు అలాంటివి బుక్ చేసుకోవాలంటే చాలా కాస్ట్. ఒక మిడిల్ మ్యాన్ అనేది ఆ రూమ్స్కి కాస్ట్ అనేది పే చేయలేము. అది కూడా చాలా డిస్టెన్స్. సో చూసుకుని ఒకసారి వెనక ముందు చూసుకుని ప్రిపేర్ అవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్.